గుమ్మడి సంధ్యారాణి ఆమె కుటుంబం పీఎస్పై ఆరోపణలు రావడం దురదృష్టకరమని మన్యం జిల్లా సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలన్నింటికీ గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని రాజన్న దొర అన్నారు. బాధిత మహిళా మంత్రికి ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి న్యాయం చేస్తే విషయం ఇంతవరకు వచ్చేది కాదని రాజన్న దొర ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలను వైసీపీ పార్టీపై వేయడం సరికాదు. మా పార్టీకి మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రాజన్న దొర అన్నారు. మీ అందరూ ఒక సమస్య మీద వార్తల్లో కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు వినడం జరుగుతుంది. ముఖ్యంగా సాలూరుకు సంబంధించిన ఒక బాధిత మహిళ, ఒక ఉద్యోగురాలు, మరి ఇక్కడ మంత్రిగా ఉన్న గుమ్మడి సంజయరాణి గారి పిఏ సతీష్పై మీడియా ద్వారానైతేనేమి లేదా పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ ద్వారానైతేనేమి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ విషయం గురించి నేను ఇంతవరకు మాట్లాడలేదు. అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే సంబంధం లేని, మనకు సంబంధం లేని అంశం అది మహిళా అంశం. మహిళలు చూసుకుంటున్నారు, మహిళా సంఘాలు చూసుకుంటున్నారు అన్ని కూడా. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, తన రాజీనామా లేఖలో కూడా బందాపు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గౌరవ మంత్రి సంజయరాణి గారికి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పేరు చెప్పనప్పుడు కూడా నా మీద ఉన్నట్టు కూడా ఆరోపణలు స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్ అంటే వింటే స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఇటువంటి సంఘటన గురించి మాట్లాడడానికి నాకు బాధగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు మంత్రి గారి పిఏ మీద కానీ మంత్రి గారి కుటుంబం మీద రావడం కానీ దురదృష్టకరం.